నమస్కారం అండి. మా మిత్రులు ఐజీ మెరైను, మరి ప్రకాష్ జైన్ గారు, విశ్వనాథన్ గారు అందరూ ఉన్నారు ఆఫీసర్స్. విశాఖపట్నం తీరంలో జరిగినటువంటి బోట్ సంఘటన చాలా విషాదకరమైంది. అందులో 7 మంది మత్స్యకారులు వేటకు 1వ తేదీ వెళ్ళారు. చేపలు వేట సాగించుకొని గంగవరం పోర్టు దగ్గరలో 10 నాటికల్ మైల్ దూరంలో ఉండగా ఇంటికి మన ఫిషింగ్ హార్బర్ వైజాగ్కు వస్తున్న తరుణంలో ఇంట్లో వాళ్ళతో కూడా కాంటాక్ట్ చేసి మాట్లాడారు. వస్తున్నాము అన్నారు. అంటే నేను చిన్న గారితో మాట్లాడిన విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని మీ ముందు చెప్తున్నాను. కరెక్ట్గా 2:45, 3 గంటల ప్రాంతంలో వీళ్ళు ఇంట్లో వాళ్ళతో మాట్లాడారు. గణేష్ అనే పిల్లలతో సమాచారం కూడా అందించారు వస్తున్నామని. 4వ తేదీ 7వ నెల 3:45 టైంలో ఈ విషయం వాళ్ళు మాట్లాడినారు. తర్వాత ఆ రోజు గాలి తీవ్రత, కరెంట్ ఎక్కువగా ఉండడం వలన వాళ్ళు వస్తున్న తరుణంలో లోయ బోయ అనేటువంటిది సముద్రంలో అల్లలేక తాకిడి ఉంటుంది. ఆ లోయ బోయకు క్రాస్గా వస్తే జనరల్గా బోటు గురి కాదు, కానీ వీళ్ళు సమాంతరంగా ప్రయాణం చేసినట్లుగా తెలుస్తూ ఉంది కొంతమంది సీనియర్స్ చెప్పిన దాన్ని బట్టి. అయితే ఈ పడవ కూడా ఫైబర్ బోటు, సో వాటర్ స్టెబిలిటీ కొద్ది తక్కువ ఉంటుంది. మామూలు బోట్, స్టీల్ బోట్ కానీ వేరే ఇతరత్ర బోట్ల కంటే ఫైబర్ బోటు కొద్దిగా తక్కువ ఉంటుంది వాటర్ స్టెబిలిటీ. అందులో ఈ మధ్యనే అతను ఒక బోట్ కొనుక్కొని దాన్ని రిపేర్ చేసుకొని సముద్ర వేటకి వెళ్ళారు. సో అది వాళ్ళు చేసింది. ఆ బోటుకు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి ట్రాన్స్పౌండర్ ఏదైతే ఉందో అది కూడా బిగించి ఉన్నారు. అయితే వాళ్ళు దాన్ని ఆన్ చేసుకోలేదు. ఆ బోట్లో చిన్నగారు చెప్పిన విషయాన్ని బట్టి చెప్తున్నాను, 4 లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి, కానీ దాన్ని వినియోగించుకునే దానికి వాళ్ళకు టైం కుదరలేదో మరేదో. కానీ ఒకటి ఏం చేయాల్సి ఉంటే, ఏదైనా ఇటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, కరెంట్స్ విపరీతంగా ఉన్నప్పుడు, గాలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు వెంటనే లైఫ్ జాకెట్స్ ధరించుకోవాల్సిందే. అది వాళ్ళు చేయలేకపోయారు. సో ఏదైనా పొరపాటు, చాలా బాధాకరమైన విషాదకరమైన సంఘటన జరిగింది. ఈ సంఘటనలో మరి వాళ్ళ పడవ ఈ లోయ బోయ అనేటువంటి ఈ తీరంలో వచ్చేటువంటి అలలకి బోటు బోల్తా పడింది. బోల్తా పడిన వెంటనే ఆ బోట్లో ఉన్న ఒక పిల్లవాడు గల్లంతైనాడు. సో 7 మందిలో ఒకడు గల్లంతైనారు, 6 మంది మాత్రం ఉన్నారు. వాళ్ళు ఆ పడవను అడ్డుకునే దాదాపుగా 9 గంటల 15 నిమిషాలు కానీ 9:30 గంటల వరకు వాళ్ళు బోట్ను అంటుపెట్టుకునే ఉన్నారు. అంటే సగం మునిగి సగం ఉంది కాబట్టి దాన్ని పట్టుకునే ఉన్నారు. తర్వాత ఆ బోటు కూడా మునకడం స్టార్ట్ అయిన వెంటనే ఇంకా లాభం లేదనుకొని తెప్ప ఉంటాయి కొన్ని, అది మన థెర్మోకోల్ తెప్పలు ఉంటాయి, ఆ తెప్పలను కడుపు కట్టుకొని వాళ్ళు కొంత ఈదుకుంటూ రచించుకున్నారు. అయితే తెల్లవారుజామున 4:30 పటం ఎగురుతే తెల్లవారుజామున అప్పటి వరకు వాళ్ళు ఈదుకుంటూ వస్తున్నారు. సో చిన్న వాళ్ళ బ్రదరు ఎవరైతే ఉన్నారో, ఇంకా నేను ఈదలేను, నాతో కాదు, పిల్లల్ని తీసుకొని ముందుకెళ్ళు అని చెప్పి చిన్నకు చెప్పారంట వాళ్ళన్న. ఆ పిల్లలు మిగతా వాళ్ళు అంటే 6 మందిలో ఒకరు వెనక్కి ఇంకా ఈత కొట్టలేక ఆగిపోయినాడు. మిగతా 5 మంది ప్రయాణం సాగించారు. ముందుకు పోతూ ఉంటే ఒక మర్చెంట్ షిప్ కనిపించింది వాళ్ళకి. మర్చెంట్ షిప్ను కూడా మరి చూసి అటువైపు ప్రయాణం సాగించారు. అందులో ఇంకొక పిల్లవాడు మధ్యలో నాతో చేత కావడం లేదని చిన్నకి చెప్పారంట. సో 4 మాత్రం బోట్ తీరం దగ్గర వరకు చేరుకున్నారు. అయితే చిన్న ఏం చేశాడంటే, కారి చిన్న ఆ కారు చిన్న ఏం చేశారంటే, మీరు వస్తూ ఉండండి నేను ముందుకు వెళ్తానని చెప్పి ఆ మర్చెంట్ షిప్ వైపు ముందుకు సాగాడు. ఆ ముగ్గురు వస్తున్న వాళ్ళు ఈయనేమో పడవను ఇమీడియట్గా యాంకర్ పట్టుకున్నాడు. పట్టుకొని
కొద్దిగా ఇదైతే కిందకి వెళ్ళిపోయినట్టు అయిపోయి మళ్ళీ తేరుకొని గట్టిగా పట్టుకున్నాడు, బనీని ఇప్పి పైకి విసిరినాడు. అప్పుడు మర్చెంట్ షిప్లో ఉన్న వాళ్ళు వెంటనే వల విసిరారు, ఆ వల సహాయంతో పైకి లాగారు. అతను సేఫ్ట్గా రక్షించబడ్డాడు. అక్కడ చేరిన వెంటనే వాళ్ళు 2 బాటలు నీళ్ళు తాపారట. నీళ్ళు తాగి కొద్ది స్వస్థత వచ్చిన తర్వాత వాళ్ళు కావాల్సిన ఆహారము, ఫ్రూట్స్ ఏదో ఇచ్చి ఉన్నారు. అది జరిగిన సంఘటన. ఒకరు మాత్రం రక్షింపడ్డారు. వెనక తిరిగి చూస్తే ఈ ముగ్గురు ఆయన వెనుకంటే వచ్చిన వాళ్ళు కూడా కనపడలేదు. వాళ్ళు కూడా గల్లంతైనారని అర్థమవుతా ఉంది. సరే, ఈ సమాచారము 9:35, 9:30 తర్వాత వస్తారు అనుకున్న వాళ్ళు రాకపోయేళ్ళకి వీళ్ళు ఫోన్ మీద కొద్దిగా మాట్లాడదాము ఇట్లాంటివి స్టార్ట్ చేసి డౌట్ వచ్చి కరెక్ట్గా 9:15 వరకు వస్తారులే అనే ఆశతో వాళ్ళు ఎవరికి చెప్పలేదంట. 9:30 గంటలప్పుడు మరి రాకపోవడంతో ఈ గణేష్ అనే పిల్లవాడు ఈ జానకిరామ్ అనేటువంటి ఇంకొక బోట్ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్ ఎవరో ఉన్నారు వైజాగ్లో, వారికి ఫోన్ చేశారంట, రాలేదు అని చెప్పడం జరిగింది. తర్వాత 10-15 గంటలప్పుడు ఈ జానకిరామ్ అనే మెకనైజ్డ్ బోట్ ఓనర్స్లో ఒక అసోసియేషన్ మెంబరు ఈ గల్లంత అయిన మత్స్యకారులకు ఇంకా బోట్ రాలేదని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియాకు, మరి లోకల్గా ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి ఫిషరీస్ FDO ఉంటారు, మత్స్యాభివృద్ధి అధికారి ఆశాజ్యోతి మా మేడంకి తెలియజేశారు. అక్కడి నుంచి మరి మన 10:30 గంటలప్పుడు మెరైన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక ఫిషింగ్ బోట్ నుంచి రాలేదని చెప్పేసి సమాచారం మెరైన్ సిఐకి కూడా వచ్చింది. సో వారు కూడా మరి వెంటనే ఈ మత్స్యాభివృద్ధికారి ఇచ్చిన సమాచారము వీరు తెలుసుకొని వెంటనే మా FDO ఏమో జాయింట్ డైరెక్టర్ మెరైన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి సిఐ గారేమో మరి మిగిలిన వాళ్ళతో సిబ్బందితో మాట్లాడి దానికి సంబంధించిన కోస్ట్ గార్డ్ కానీ నేవీ వాళ్ళకి కానీ సమాచారం పంపడము, దీని మీద గాలింపు చర్యల కోసము మరి వారు ఇద్దరు సైమల్టేనియస్గా ప్రయత్నము చేశారు. మరి 11:30 గంటలకు మత్స్యకారుల సంఘ సభ్యులతో మాట్లాడి అదృశ్యమైన చేపల వేట పడవ మరియు అందులోని సిబ్బందికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించిన అనంతరము శోధన రక్షణ నివేదిక తయారు చేయడం ప్రారంభించారు. అట్లా ఈ జాయింట్ డైరెక్టరు మరి మెరైన్ సిఐ ఇద్దరు కూడా మరి కోస్ట్ గార్డ్ వాళ్ళకు సంప్రదించి మరి దీని మీద ఇమ్మీడియట్ తక్షణమే గాలింపు చర్యల మీద మరి యాక్షన్ తీసుకున్నారు. మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి మరి కలెక్టర్ గారు, మరి మెరైన్ ఐజీ గారు అందరూ కూడా మరి దీనికి సంబంధించిన సమాచారంతో మరి దీని మీద చర్య తీసుకున్నారు. ఇవన్నీ సంఘటనలన్నీ మీకు ఈ పేపర్ మూలకంగా మీకు ఇచ్చిన పేపర్లో కూడా సమాచారం ఉంది. దీని మీద 4వ తేదీ రాత్రి కోస్ట్ గార్డ్ వాళ్ళ దగ్గర కూడా ఒక మానిటరింగ్ సెల్ ఉంటుంది. సో ట్రాన్స్పౌండర్లు కానీ ఏదైనా ఆన్లో ఉంటే వాళ్ళకు అక్కడ కనిపిస్తుంది బోట్ ఎక్కడుంది ఏంటి, దాని లొకేషన్ లాంగ్ తెలుస్తుంది. అటువంటిది వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు ఆఫ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి కనపడలేదు. సో ఇది జరిగింది. 4వ తేదీ రాత్రి సర్చింగ్ కోసం కోస్ట్ గార్డ్ వాళ్ళు కూడా తీవ్రంగా గాలింపు చర్యలు చేసినారు. బట్ ఆ సమయంలో మరి 5వ తేదీ ఉదయము మళ్ళీ నాకు ఇక్కడ విజయవాడలో ఉన్న నాకు కూడా మెరైన్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి కూడా నాకు కూడా కాల్ వచ్చింది, సార్ ఈ విషయం తెలిసిందా అంటే వెంటనే నేను ఇమీడియట్గా అందరికీ పురమాయించి సర్చింగు గాలింపు చర్యల మీద కూడా తీసుకున్నాము. సో ఏదైతే కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి వెజల్ ఉందో వాళ్ళ హెలికాప్టర్లు, వాళ్ళ డార్నియరు, నేవీ వాళ్ళు అందరూ కలిపి సర్చింగ్ ఆపరేషన్ అనేది యాక్టివ్గా చేయడం జరిగింది. బట్ ఇప్పుడు దాకా వేరే ఆ మిగతా బాడీస్ మాత్రం ట్రేస్ కాలేదు. సర్చింగ్ ఆపరేషన్స్ 72 గంటల తర్వాత కోస్ట్ గార్డ్ ఆపేసినా మా మెరైన్ పోలీస్ కానీ మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను తీరం వెంబడి మరి మానిటర్ చేసి ఎక్కడన్నా బాడీస్ కనబడితే
నోటీస్ వస్తే ఇమ్మీడియట్గా గుర్తించమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత వెంటనే ప్రభుత్వం నుంచి డైరెక్షన్స్ కూడా ఇమ్మీడియట్గా రిలీఫ్ అరేంజ్మెంట్ చేయమని చెప్పి గవర్నమెంట్ నుంచి నాకు డైరెక్షన్స్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా మరి ఎవరెవరు మిస్ అయినారు, మిస్సింగ్ పర్సన్స్ యొక్క వివరాలు, వాళ్ళ ఫ్యామిలీ వివరాలు అన్నీ సేకరించి గవర్నమెంట్కి ఇమ్మీడియట్గా రిపోర్ట్ పంపించి నేను కూడా హుటాహుటిన నాకు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఇమ్మీడియట్గా వైజాగ్ నేను కూడా బయలుదేరడం జరిగింది. అక్కడ వెళ్ళి కారీ చిన్న గారిని ఫస్ట్ కలిసి, తర్వాత కోస్ట్ గార్డుకు వెళ్ళి అక్కడ ఏ విధంగా సర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నారని వాళ్ళతో పర్యవేక్షణ చేసి, తర్వాత డిఐజీ గారిని కూడా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వారిని కలిశాను, కలెక్టర్ గారిని వెళ్ళి కలిశాను. దీని మీద సర్చింగ్ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి వేగవంతం చేస్తూనే సైమల్టేనియస్గా రిలీఫ్ అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి వెళ్ళాను. మరి అక్కడ ఇమ్మీడియట్గా రిలీఫ్ అరేంజ్మెంట్కి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం చేస్తానికి కూడా ఏర్పాట్లు చేసి, తర్వాత ఈ మిస్సింగ్ పర్సన్స్ యొక్క ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళతో మాట్లాడడము, బోట్ ఓనర్స్తో కూడా మాట్లాడడము, ఇవన్నీ చేసి మరి రిలీఫ్ అరేంజ్మెంటు, ప్రభుత్వం ప్రకటించిన రిలీఫ్ అరేంజ్మెంటు ఇమ్మీడియట్గా వాళ్ళకి అందడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి రావడం జరిగింది. సో కాబట్టి ప్రభుత్వ పరంగా ఎటువంటి వైఫల్యం లేకుండా ఈ గత కాలంలో ఎంతో కాలంగా చూస్తున్నాను, అంత వేగంగా జిల్లా అడ్మినిస్ట్రేషను, పోలీస్ యంత్రాంగము, ఫిషరీస్ డిపార్ట్మెంటు, కోస్ట్ గార్డు అందరూ కూడా మరి ఇమ్మీడియట్గా దీని మీద రెస్పాండ్ అయ్యి వాళ్ళను మరి ఆపరేషన్స్లో పాల్గొనడం జరిగింది. సో వాళ్ళ రిలీఫ్ కూడా ఇమ్మీడియట్గా అరేంజ్ చేయడం జరిగింది. ఇది గల్లంతైన మత్స్యకారుల విషయంలో ప్రభుత్వ పరంగా అధికారులుగా మనం తీసుకున్న చర్యల మీద మీ ముందు ఉంచుతున్నానండి. థ్యాంక్ యూ. ఈ మొత్తం సంఘటన జరిగిన వెంటనే మన ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కంటిన్యూస్గా మాకు ఆదేశాలు, డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు మొదటి రోజునే మరి అక్కడ పోలీస్ యంత్రాంగంతో మళ్ళీ రివ్యూ చేయడం కూడా జరిగింది. తర్వాత మన లోకల్ మినిస్టర్లు, లోకల్ ఎమ్మెల్యేస్ అందరూ జరగడం జరిగింది. మా ఫిషరీస్ మినిస్టర్ గారు వేరే హెల్త్ రీజన్స్ వలన అందుబాటులో లేకపోవడం వల్ల నాకు ఇమ్మీడియట్గా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్గా వెళ్ళమన్నారు, వెళ్ళాను. తర్వాత మన మైన్స్ ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా వచ్చి వారి చేతుల మీదుగా, ఎమ్మెల్యేస్ అందరి చేతుల మీదుగా ఈ రిలీఫ్ను ఇమ్మీడియట్గా అందించడం కూడా జరిగింది. ఇది మెయిన్లీ జరిగింది. మనం ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అరేంజ్మెంట్ అనేది అనాది కాలంగా ఉన్నదే. అది దాంట్లో భాగంగా మరి 3 మ్యాన్ కమిటీ, మిస్సింగ్ అయినటువంటి వాళ్ళ యొక్క రిపోర్టు కోస్ట్ గార్డ్ కానీ మెరైన్ పోలీస్ నుంచి కానీ సమాచారం తీసుకున్న వెంటనే 3 మ్యాన్ కమిటీ, ఆర్డీఓ, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీసు, దెన్ మెరైన్ పోలీస్ డిఎస్పి కానీ లోకల్ డిఎస్పి కానీ వాళ్ళు ముగ్గురు ఈ టీం మెంబర్సు ఇంకా మిస్సింగ్ పర్సన్స్ దొరకడం లేదనేది ఎఫ్ఐఆర్ కాపీని బేస్ చేసుకొని ఇచ్చిన వెంటనే రిలీఫ్ అరేంజ్మెంట్ అనేటువంటిది చేయడం అనేది అనవాయితీగా ఉంది. దాని ప్రకారమే మనము ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇమ్మీడియట్గా వాళ్ళకి రిలీఫ్ అందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇమ్మీడియట్గా 5వ తేదీ నాడే ఆదేశాలు ఇచ్చారు. ఏమనంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి రిలీఫ్ అరేంజ్మెంట్ అయ్యేటట్లు చూడు, ఇమ్మీడియట్గా మరి కమిషనర్ను హుటాహుటిన వెళ్ళమని చెప్తే నేను ఇమ్మీడియట్గా వెళ్ళడం జరిగింది. సో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షలు, 5 లక్షలు ఎక్స్గ్రేషియా 10 లక్షలు చొప్పున ఈ 6 మంది బాధితులకు, కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. కారీ చిన్న గారికి మరి మన మైన్స్ అండ్ జియాలజీ ఎక్సైజ్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు పెద్దలు ఏమన్నారంటే ఈ ఇన్సూరెన్స్ వచ్చేదానికి కొంత లేట్ అవుతుంది, కారు చిన్నకు కూడా కొంత ఏదైనా రిలీఫ్ అరేంజ్మెంట్ చేయమంటే ఇమ్మీడియట్గా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి ఒక 50,000 ఇమ్మీడియట్గా తక్షణ సాయం కింద ఇవ్వమని చెప్పి చెక్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆర్డీఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మన కలెక్టర్ ఆధ్వర్యంలో హాస్పిటల్ ఖర్చులకు కిమ్స్లో
ఆయన ఉన్నంత వరకు హాస్పిటల్ ఖర్చులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేము చేసినటువంటి ఇదండి. మిగిలింది ఐజీ గారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టుగా మాకు మా మెరైన్ సిఐకి 4వ తారీఖు రాత్రి 10:30కి ఆయనకు ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. దాని ప్రకారం ఒక మెరైన్ ఈ ఫిషరీస్కి సంబంధించినటువంటి ఫిషింగ్కి వెళ్ళినటువంటి బోటు సాయంకాలానికి రావాలి, అది ఇంకా రాలేదని చెప్పి సమాచారం ఇచ్చారు. దాని తర్వాత సిఐ గారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ఫిషరీస్ అసోసియేషన్ వారితో మాట్లాడడం, దాని తర్వాత మళ్ళీ ఎవరైతే ఈ సమాచారం ఇచ్చారో ఆ వ్యక్తికి మళ్ళా కాల్ చేయడం జరిగింది. అరౌండ్ 10:55 ఆ ప్రాంతంలో ఆయన ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ ఆయనగా ఇచ్చారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు అరౌండ్ 11:30 ఆ ప్రాంతంలో వారికి సంబంధించినటువంటి పేర్లు, కాంటాక్ట్ నంబర్సు, వారి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వారు తెలుసుకున్న తర్వాత ఏదైతే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించినటువంటి ఆ ఫార్మేట్ ఉంటుంది, దాంట్లో వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి నావీకి, కోస్ట్ గార్డ్కి అరౌండ్ 12:15, 12:17 ఆ టైంలో ఇద్దరికి కూడా మెయిల్స్ పంపించడం జరిగింది. ఈ మెయిల్స్ పంపించిన వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా అప్పటికే సముద్రంలో ఉన్నటువంటి వివిధ నౌకలు ఏవైతే ఉన్నాయో వారందరికి కూడా ఇట్లా ఈ ఫిషింగ్ బోట్ ఒకటి మిస్ అయింది, గల్లంతైంది, దీనిలో ఇంతమంది ఫిషర్మెన్ ఉన్నారు, సో వాళ్ళ కోసం, వాళ్ళ ఆచూకీ కోసం వాళ్ళందరినీ కూడా చూడమని చెప్పి ఒక సమాచారం వాళ్ళు పంపించారు. సో దానిలో భాగంగానే నెక్స్ట్ డే ఎవరైతే ఈ కర్రీ చిన్న అనేటువంటి ఫిషర్మెన్ ఉన్నారో వారు అటువైపుగా వెళ్తున్నటువంటి ఈ పనామా రిజిస్ట్రేషన్ బోటు, ఆ బోటు యొక్క యాంకర్ని ఆయన పట్టుకొని ఉండడం అరౌండ్ 7:30 మార్నింగ్ ఆ టైంలో ఆయన్ను గుర్తించి ఆయన రెస్క్యూ చేయడం జరిగింది. దాంతో సైమల్టేనియస్గా వాళ్ళకి కోస్ట్ గార్డ్ వాళ్ళ బోట్ ఒకటి, కాకినాడకు సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ బోటు ఆల్రెడీ పెట్రోలింగ్లో సముద్రంలో ఉంది కాబట్టి ఆ బోట్ని వాళ్ళు అటువైపుగా మళ్లించడం, ఆ రోజు తెల్లవారుజామున నెక్స్ట్ ఉదయాన్నే మిగతా బోట్స్ అన్నీ కూడా సముద్రంలోకి వీళ్ళ కోసం, ఆసూకీ కోసం వెతకడానికి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ చేయడం కోసం నేవీ తరపు నుంచి 2 బోట్లు, అదేవిధంగా కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి 2 షిప్స్ కూడా 4 షిప్స్ వెళ్ళడం జరిగింది. తర్వాత నేవీ, కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి డ్రైనర్ ఎయిర్క్రాఫ్ట్, అదేవిధంగా నేవీ వాళ్ళ హెలికాప్టర్ కూడా ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఆ రోజంతా కూడా కంటిన్యూగా సెర్చ్ చేశారు. అప్పటికి ఆ వెజల్ మీదే రెస్క్యూ చేయబడి అక్కడే ఉన్నారు ఆయన. నెక్స్ట్ డే కూడా ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అయింది. సో అప్పటికి వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండడం, అలల ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఆ వెజల్ పెద్ద వెజల్ అవ్వడం, ఈ బోట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెస్క్యూలో ఉన్నటువంటి బోట్స్ చిన్నవి అవ్వడం వల్ల 4 మీటర్ల ఎత్తు వరకు అలలు ఉండటంతో ఆ వెజల్కి సమీపంగా ఈ బోట్స్ వెళ్ళలేకపోవడం వల్ల ఆయన్ని వెంటనే బయటికి తీసుకురాలేకపోవడం జరిగింది. దాని తర్వాత రోజు వాతావరణం కొంచెం పరిస్థితులు మెరుగుపడిన తర్వాత నేవీ వాళ్ళ హెలికాప్టర్ ద్వారా కర్రీ చిన్న అనే అతన్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. తర్వాత 72 అవర్స్ రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టి 8వ తారీఖు ఎర్లీ అవర్స్లో వాళ్ళు ఈ 72 అవర్స్ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయ్యింది. సో గల్లంతైనటువంటి మత్స్యకారుల యొక్క ఆచూకీ తెలియలేదని చెప్పి ఆ రిపోర్టు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కమిషనర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా 3 మెంబర్ కమిటీ వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా మిగతా చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. థ్యాంక్ యూ. అయితే ప్రభుత్వం నుంచి అందరూ కూడా ఇంత వేగంగా, నేను గతంలో కూడా చాలా ఈ రిలీఫ్ రెస్క్యూ ఆపరేషన్ చేశాము, వేగంగా అందరూ స్పందించాము, రిలీఫ్ కూడా క్విక్గా అందించడం జరిగింది. ఏదైతే బోటు కోల్పోయినటువంటి మత్స్యకారుడు ఉన్నారో వారికి కూడా ప్రభుత్వం నుంచి మన ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన పథకం కింద మళ్ళీ రీహాబిలిటేషన్ కూడా ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.